వారుడు నాకు అనిపించింది భయ్య, అంటే అలా కాకుండా వేరేలా తీసే ఉంటే ఎలా ఉంటుంది స్టోరీ. ఇప్పుడు వాట్ ఇఫ్ లాగా ఫస్ట్ ఓపెనింగ్ చిన్నప్పటి స్టోరీ చూపించి, ఇంకా ఈ చేజింగ్ చెత్త చెదారం ఇదంతా తీసేసి ఇద్దరిని స్పైల్లాగానే చూపించి, కానీ కబీర్ వాళ్ళ వైపు ఉన్నట్టు, కబీర్ టార్గెట్ మొత్తం అంతా ఇంటెలిజెన్స్ రా ఉన్నారు చూసావా, వాళ్ళందరినీ లేపేయడానికి, మొత్తం అందరినీ లేపేయడానికి మెయిన్ ఫోకస్ లాస్ట్ దాకా రివీల్ చేయకుండా అదే ఉన్నట్టు చూపించి పర్సన్స్ అందరికీ చంపేయడం అయితే మొత్తం ఆ ఇంపార్టెంట్ పర్సన్ చంపేస్తూ ఉంటే దాన్ని ఆపడానికి ఎన్టీఆర్ని పిలిచినట్టు, ఎన్టీఆర్ కూడా రా ఏజెంట్ కాకుండా తన ఒక సోలో ఒక అసాసిన్ లాగా, అంటే రా ఏజెంట్ అవ్వకూడదు, తన ఒక సోలో అసాసిన్ సంథింగ్, ఏదో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ సంథింగ్ అలాగా, ఒక ప్రైవేట్ దానిలాగా పిలుచుంటే తన ఒక సోలో ఉండాలన్నమాట. అయితే ఇద్దరి మధ్య ఒక 2-3 లేక మంచి భారీ ఫైట్ సీన్స్ ఒక 3 పెట్టుకుని ఉంటే, ఆ చిన్నప్పుడు గురించి ఇద్దరు లాస్ట్లో తెలుసుకుని ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. లాస్ట్లో తెలుసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇంటెలిజెన్స్ మొత్తం ఆ మెయిన్ క్యాండిడేట్లు అంతా ఒక రకమైన స్లీపర్స్ లాగా, అంటే ఇండియన్ నాశనం చేయడానికే వేరే దేశం లెవెల్లో పెట్టినట్టు, మన వాళ్ళందరూ కరెక్ట్ అయిపోయినట్టు, మొత్తం మెయిన్ వ్యవస్థ అంతా కరెక్ట్ అయిపోయినట్టు పెట్టుంటే, అప్పుడు వీళ్ళందరూ కలిసి మొత్తం వాళ్ళందరినీ చంపేసినట్టు, మొత్తం అంతా మిషన్ అంతా చంపేసిన తర్వాత ఒకళ్ళు అటు సైడ్ ఉన్నట్టు పెట్టుంటే వేరే లెవెల్ ఉండేది నాకు తెలిసి. నానైతే అలా అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకేమన్నా సినిమా మీకు నచ్చిన హీరో సినిమా కానీ ఏదైనా సినిమా కానీ మీకు స్టోరీ వేరేలా ఉంటుందని అనిపిస్తే కామెంట్ చేయండి. నేను వేరేలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుందో నా వర్షన్ నేను చెప్తాను. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.